श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నేను డాక్టర్ సుబ్రహ్మణ్య భిడే, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. భారత ఇతిహాసంలోనే మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మహాభైరవ యాగ. ప్రస్తుతము మనము మానవులందరూ కూడా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పరిహారం కొరకు, దుఃఖముల పరిహారం కొరకు, కష్టముల పరిహారం కొరకు వచ్చే మే నెల 8 తారీఖు నుండి 12 తారీఖు వరకు, అనగా 8/5/2025 నుండి 12/5/2025 వరకు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క భూమి అయిన తిరువనంతపుర క్షేత్రంలో శ్రీ చంద్రమోహన్ తంత్రి గారు వీరి యొక్క ఆధ్వర్యంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక మొదలైన రాష్ట్రాల నుండి వచ్చేటువంటి అనేక విద్వాంసులు, ఋత్విక్కులు, వేద విద్వాంసులు ఈ కార్యక్రమం ముందు పాల్గొని నెరవేరుస్తున్నారు. ప్రస్తుతము ఈ పవిత్రమైన మంగళకరమైన పెద్ద కార్యక్రమం ముందు అశేష భారతావని జనములందరూ కూడా భాగవహించాలని వ్యవస్థాపకుల యొక్క సంకల్పము. కానీ వారికి బహుదూర ప్రయాణ సాధ్యము, శ్రమ సాధ్యము అవ్వటం వలన, అలాగే సమయాభావం ఉండటం వలన ఈ కార్యక్రమంలో అందరూ కూడా సాక్షాత్ ప్రసారముగా, అనగా లైవ్గా వీక్షించే సౌభాగ్యము ఉన్నది. కాబట్టి వారందరూ కూడా భక్తులందరూ కూడా దీన్ని లైవ్గా చూడడానికి అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని వారు వీక్షించవచ్చు. ఈ 5 రోజుల కార్యక్రమముల యందు అనేక హోమములు జరుగుతాయి. దాని యందు మహాభైరవ హోమము, అలాగే శ్రీ రుద్ర హోమము, లలితా త్రిపుర సుందరి హోమము, శ్రీ నవచండికా హోమము, శ్రీ లక్ష్మీ కనకధార హోమము, శ్రీ సిద్ధి వినాయక హోమము, శ్రీ మహాగణపతి హోమము, శ్రీ స్వయంవర పార్వతీ హోమము, శ్రీ లక్ష్మీ వినాయక హోమము, శ్రీ వనదుర్గా హోమము, అలాగే జగన్మోహన గణపతి హోమము, అలాగే ఆశ్లేష బలి మరియు ప్రత్యక్ష గణపతి హోమము, శ్రీ చక్రాబ్జ పూజ ఇత్యాది అనేకమైన, శ్రీ నవచండికా హోమము ఇత్యాది అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని యందు మీరందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని సాక్షాత్ ప్రసారంగా చూసి తరించవచ్చు. ఆ ఆరాధ్య దేవతల యొక్క కృపకి తమరు పాత్రలు కాగలరు. అలాగే మీకున్న కష్ట నష్టాలు, దారిద్ర్యము, దుఃఖము ఇత్యాది అనేకమైన మనస్తాపాలు, ప్రతిపత్ని వైమనస్సు, సంతానం లేకపోవడము, సంతాన ప్రతిబంధకము, అలాగే వివాహ ప్రతిబంధకము, అలాగే రుణ పరిహారము, రోగ పరిహారము, ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, శత్రుబాధ, రోగబాధ ఇవన్నింటిని యొక్క పరిహారం కొరకు భారతదేశము యొక్క ఇతిహాసంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించినారు. దీంట్లో అనేక దేవతల యొక్క ఆరాధన జరుగుతుంది. ఈ శ్రీ రుద్ర, నవచండి, లలితా మహాత్రిపుర సుందరి, వనదుర్గా ఇత్యాది అనేక దేవతల యొక్క కృపకు, వారి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఉన్న చోట్ల నుంచే మీరు లైవ్గా భాగం వహించి, సాక్షాత్ ప్రసారంగా లైవ్గా వీక్షించి మీరందరూ పాల్గొని మీకున్న కష్ట నష్టములు, దారిద్ర్యము, దుఃఖ పరిహారము, మీకు ఉన్నటువంటి అనేక దోషముల యొక్క పరిహారం కొరకు దీంట్లో మీరు భాగం వహించవచ్చు. అలాగే యథావకాశం సంభవంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నేను ఒక కార్యక్రమంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను.